బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలో విజయవంతంగా కుటుంబ సర్వే సాగుతుంది. ఇప్పటివరకు ఈ ఇంటింటి కుటుంబ సర్వే కోటి మైలురాయిలను దాటింది. 7 జిల్లాల్లో 100% సర్వేను పూర్తి చేశారు సిబ్బంది. 16 రోజుల్లోనే వేగంగా సర్వేను కంప్లీట్ చేసి రికార్డు సాధించారు. కులగణనపై చిత్తశుద్ధితో ప్రజాప్రభుత్వం ముందుకు వెళుతుందని ప్రశంసలు అందుతున్నాయి. తెలంగాణలో చేపట్టిన కుటుంబ సర్వే విజయవంతంగా సాగుతుంది. ఇప్పటి వరకు ఈ ఇంటింటి కుటుంబ సర్వే కోటి మైలురాయిలను దాటింది. అయితే 7 జిల్లాల్లో 100% సర్వేను పూర్తి చేశారు సిబ్బంది. అయితే 16 రోజుల్లోనే వేగంగా సర్వేను కంప్లీట్ చేసి రికార్డు సాధించారు సిబ్బంది. అయితే కులగణనపై చిత్తశుద్ధితో ప్రజాప్రభుత్వం ముందుకు వెళుతుందని ప్రశంసలు అందుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ, చెప్పండి, మరి తెలంగాణ వ్యాప్తంగా చేపట్టిన కుటుంబ సర్వే అయితే ఇప్పటికే కోటి మైలురాయిలను దాటింది. అతి తక్కువ కాలంలోనే కోటి మైలురాయిలను దాటింది అనేది ఒక చాలా మంచి పరిణామం కూడా చెప్పుకోవచ్చు. అయితే దీని పట్ల ప్రజలు ఏ విధంగా స్పందిస్తున్నారు? అప్డేట్స్ ఏంటి? సామాజిక సాధికారత లక్ష్యంగా అన్ని వర్గాలకు సమానమైన అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేపడుతుంది. ప్రభుత్వం చేపడుతున్న ఈ సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నేడు కీలక మైలురాయి దాటింది. అతి తక్కువ కాలంలోనే రాష్ట్రంలో కోటి కుటుంబాల గణన అయితే పూర్తి చేసుకుంది. సర్వే ముందుగా నవంబర్ 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు రాష్ట్రంలో ఉన్న ఇళ్ల ఏదైతే కులగణనకు సంబంధించిన ఇళ్లను గుర్తించడం జరిగింది. సర్వేలో భాగంగా 1,16,14,390 కుటుంబాలు ఉన్నట్లు గుర్తించింది. నవంబర్ 9వ తేదీ నుంచి కూడా సర్వే ప్రారంభించడం జరిగింది. ఎమ్యూనేటర్లు ఇంటింటికి తిరిగి వివరాలు సేకరిస్తున్నారు. ఈ సర్వే ఇప్పటి వరకు 16 రోజుల్లోనే కోటి కుటుంబాల గణన అయితే పూర్తి చేసింది. మొత్తంగా 33 జిల్లాల్లో ఈ రోజు నాటికి దాదాపుగా 8 జిల్లాల్లో సర్వే 100% పూర్తయింది. ములుగు జిల్లా జనగాం జిల్లాకు సంబంధించి 100కు 100% పూర్తి కాగా నల్గొండ మెదక్లో 99.9%, యాదాద్రి భువనగిరి జగిత్యాల గద్వాల్లో 99% సర్వే పూర్తి చేసుకుంది. అదేవిధంగా కామారెడ్డి జిల్లాలో 98.5, మంచిర్యాల ఆసిఫాబాద్ నిజామాబాద్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో 98% సర్వే పూర్తయింది. వేరువేరు ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారు కొంతమంది వివిధ అంటే ఉపాధి కోసం వేరే ఒక ప్రాంతానికి వెళ్లిన వారిని మినహాయిస్తే మిగతా అన్ని జిల్లాల్లో కూడా అధికారులు సర్వే పూర్తవుతుందని అయితే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మొదట్లో అయితే మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కోటి గృహాలు అయితే సర్వే పూర్తయింది. సర్వే ప్రారంభమైన శుక్రవారం నుంచి ఇప్పటివరకు అయితే ఈ మంత్ ఎండింగ్ లో 30 వరకు అయితే సమయం ఇచ్చారు. ఈ లోపు అయితే సర్వే పూర్తిగా కానుంది. జనసాంద్రత ఎక్కువగా ఉండడం వల్ల గ్రేటర్ హైదరాబాద్, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో కొంత సర్వే కొంత నెమ్మదిగా సాగుతుందని కూడా చెప్పొచ్చు. మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న సర్వేకి ప్రజలందరూ కూడా సంపూర్ణంగా వారి యొక్క వివరాలు అయితే అధికారులకు ఇస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్ హరికృష్ణ, థ్యాంక్ యూ.